టీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థి శ్రీ కొప్పుల ఈశ్వర్ గారి గెలుపు కోసం ఎన్నికల ప్రచారానికి రేపు 11వ తేదీన ఉదయం 10 గంటలకు చెన్నూరు పట్టణానికి ప్రచారం నిమిత్తం పెద్దలు మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారు వస్తున్నారు. సో ఇక్కడ చెన్నూరు పట్టణంలోని హై స్కూల్ గ్రౌండ్లో జరిగే ఈ ఎన్నికల ప్రచార సభలో వారు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించనున్నారు. ముందుగా తెలంగాణ తల్లి విగ్రహానికి చేరుకొని అక్కడ తెలంగాణ తల్లి విగ్రహానికి దండ వేసి అక్కడి నుంచి ర్యాలీగా బయలుదేరి ఈ హై స్కూల్ గ్రౌండ్కి వచ్చి ఇక్కడ సభ జరుపుకొని ఉన్నాం. సో చెన్నూరు నియోజకవర్గంలోని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు, అభిమానులకు, సానుభూతిపరులకు ప్రజలందరూ కూడా విజ్ఞప్తి, రేపటి కేటీఆర్ గారి ఎన్నికల ప్రచార సభను, ప్రజా ఆశీర్వాద సభను విజయవంతం చేయడానికి అందరూ కూడా పెద్ద ఎత్తున కదిలి రావాలని ఈ సందర్భంగా నేను పేరు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఎందుకంటే రేపు ఎన్నికల ప్రచారంలో చివరి రోజు. ఈ చివరి రోజున కూడా తన షెడ్యూల్లో ఎంతో బిజీ కార్యక్రమాలు ఉన్నప్పటికీ కూడా పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంపై ఖచ్చితంగా గులాబీ జెండా ఎగరవేయాలనేటటువంటి ఆలోచనతో, కొప్పులీశ్వర్ గారిని గెలిపించుకోవాలనేటటువంటి ఆలోచనతో కేటీఆర్ గారు ఇక్కడికి వస్తూ ఉన్నారు. ఇక్కడ మీ అందరికీ కూడా తెలుసు, పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ గతంలో ఎన్నికల సందర్భాన్ని, అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఏమని మాట్లాడింది, ఇవాళ ఏం చేస్తూ ఉందో అందరూ గమనిస్తూ ఉన్నారు. ఆనాడేమో మమ్మల్ని కుటుంబ పాలన అన్నారు. ఇవాళ ఒకటే పార్లమెంటు నియోజకవర్గంలో బెల్లంపల్లి నుంచి వినోద్ ఎమ్మెల్యే, చెన్నూరు నుంచి వివేక్ ఎమ్మెల్యే, పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వాళ్ళ కొడుకు వంశీని ఇక్కడ అభ్యర్థిగా పెట్టి కోట్లాది రూపాయలు గుమ్మరించి ప్రజా తీర్పును వాళ్ళకు అనుకూలంగా మలుచుకోవాలని వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నాలు, కుటుంబపరమైనటువంటి రాజకీయాలు ఈ ప్రాంతంలో చేస్తూ వేరే దళిత నాయకులందరినీ కూడా తొక్కేస్తూ ఇవాళ చేస్తున్నటువంటి దుర్మార్గాలకు ఖచ్చితంగా ఈ పార్లమెంటు నియోజకవర్గ ప్రధానికం నుంచి తగిన రీతిలో వాళ్ళకి సమాధానం ఓటు ద్వారా చెప్పాల్సిందే నేను పేరున విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. వాళ్ళ దగ్గర విపరీతమైనటువంటి డబ్బులు, వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి అనేటటువంటి అహంకారంతో రేపు ఎన్నికల్లో ఓటుకు 2,000 5,000 పంచి గెలవాలనేటటువంటి, ఊరూరుకు ఇప్పటికే మందు పంపించారు. మందు కూడా విచ్చలవిడిగా మద్యం పంపిణీ చేసి గెలవాలనే కుట్రలు వాళ్ళు వండుతూ ఉన్నారు. కాబట్టి ఎలక్షన్ కమిషన్ కూడా దీని మీద దృష్టి పెట్టాల్సిందిగా నేను ఎలక్షన్ కమిషన్ కోరుతా ఉన్నా. సో రేపటి ఈ కేటీఆర్ గారి ఎన్నికల ప్రజా ఆశీర్వాద సభను, ప్రచార సభను విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరు పెద్ద ఎత్తున తరలి రావాలని, సౌమ్యుడు, మంచి వ్యక్తి, సుదీర్ఘమైనటువంటి రాజకీయ నేపథ్యం అనుభవం ఉన్నటువంటి సింగరేణి కార్మికుడిగా పనిచేసినటువంటి వ్యక్తి కొప్పులీశ్వర్ అన్న గెలుపు కోసం ఈ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా కూడా కృషి చేయాలని చెప్పి, రేపటి చెన్నూరు నియోజకవర్గంలో జరిగే సభను మరి అందరూ కూడా విజయవంతం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాం.